రసం రైస్ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా ఒక బౌల్లోకి బియ్యము, కందిపప్పు, నీళ్లు పోసి బాగా శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నాననిచ్చుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత రోట్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మెత్తగా పొడిగొట్టేసి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసుకునేసి వెల్లుల్లిపాయలు ముక్కలు నలిపిపోయేసి ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసిన టమోటాలు, రోట్లో దంచిన పొడి వేసి ఇంగువ, పసుపు, కారము ఇవన్నీ వేసి బాగా వేగనిచ్చి ఇప్పుడు నానబెట్టిన ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలిపి ఆ తర్వాత ఒక 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. ఆ తర్వాత బాగా ఇలా తిరిగేసుకునేసి చింతపండు రసాన్ని అందులో పోసుకునేసి బాగా కలిపి ఇలా ఉడికించుకునేసి కొత్తిమీర జల్లుకొని తింటే సూపర్ అంటే సూపర్.